ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ 2014లో ఎంపీగా ఉన్న వివేక వెంకటస్వామి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు అనుమతి తీసుకొచ్చి పనులు ప్రారంభించారని తెలిపారు. 27 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి పనులకు బీఆర్ఎస్ ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన బాల్క సుమన్ 10 ఏళ్ల పాలనలో పట్టించుకోలేదని మండిపడ్డారు. చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలిచిన వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించి బ్రిడ్జి పూర్తయ్యేలా కృషి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. రామకృష్ణపురం పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు శ్రీరామనామ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే నిన్న టీఆర్ఎస్ నాయకులు ఈ ఫ్లైఓవర్ మేమే చేసినామని అబద్ధాలు చెప్పడం సిగ్గుచేట అని అంటున్నా. ఎందుకు అంటే 2014లో వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే వంతెన శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 1 సంవత్సరంలోనే పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ఎల్ ఎమ్మెల్యే నల్లాల ఓదల్ దీన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఆ కాలం కూడా జరిగిపోయింది. అప్పుడు ఇటు అటు ల్యాండ్ యాక్టివేషన్ చేయలేకపోయినారు. ఏదైతే దౌర్జన్యంగా చేయని రవీంద్రరావును బెదిరియడం జరిగింది. ఆ తర్వాత బాల్క సుమన్ కూడా చేసింది ఇదే, బెదిరించి పనిచేయడం తప్ప దీనికి ఎక్కడ ప్రాబ్లం ఉంది కనుక్కోలేకపోయినరు. ఆ తర్వాత మనం గెలిచి 14 నెలలు అయింది. అప్పటి నుండి పనులు ఏదైతే చకాచకా నడుస్తున్నాయి. నెలకొకసారి సార్ విజిటింగ్ చేయడం, తర్వాత ఎంపీ గారు చేసిన వెంటనే 14 నెలల్లో పూర్తిగా వచ్చింది. ఇది మేము చేసినామని చెప్పుకోవడం సిగ్గుచేటు. రామకృష్ణ పట్టణ ప్రజలందరూ చూస్తున్నారు. మీకు సిగ్గు మానం లేదా అని చెప్తున్నా. డాక్టర్ రాధా రమేష్ గారు మన గత ఎలక్షన్ ముందు నువ్వు ఏం మాట్లాడినావా, ఇదే ఫ్లైఓవర్ కింద నువ్వు ఇద్దరం ఉన్నాం. బాల్క సుమన్ తిట్టిన వీడియో ఉంది. అదే కాకుండా జైపూర్లో నువ్వు బాల్క సుమన్ తిట్టినావు. ఇప్పుడు నువ్వు నీతి మాటలు చెప్తున్నావు, సిగ్గు లేదని అంటున్నా నేను. ఎవరైనా ఉదాహరణకు ఇల్లు కడితే ఇల్లు కట్టి రేపు ఇళ్ళకి వస్తున్నావు అంటే తాళం బల కొట్టి ఇది నా ఇల్లు అంటే రామకృష్ణాపూర్కు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలుసుకొని ఎవరికో పుట్టినటువంటి బిడ్డను మేము పుట్టించడం అనేటువంటి విధంగా మరి దొంగల పెగిలికి ఇదంతా కూడా బాల్క సుమనన్న హయాంపుతుందని చెప్పడం సిగ్గు చేయడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్లకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాగా. వివేక్ వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఈ రైల్వే శాంక్షన్ చేయించడానికి వారు పార్లమెంటు లోపల కొట్లాడి 1 ఇయర్ లోపలనే ఈ యొక్క రైల్వే పైన 2018 లోపల ఎమ్మెల్యేగా ఓదేల్ గారు ఉన్నటువంటి సందర్భం లోపల దీనికి టెండర్ పిలవడం జరిగింది. టెండరు శ్రీలక్ష్మి 27 కోట్లతోని దీనికి నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. మరి నాటి నుంచి కల్పన జరిగింది తప్పితే బాల్క సుమన్ పేరు ఎక్కడ లేదని చెప్పి ఇలా ఒక పేడ్ ఆర్టిస్ట్ రాజా రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి పేడ్ ఆర్టిస్ట్. ఆయన డబ్బాటి, ఆయన ఒక నాయకుడు కాదు, ఒక కార్యకర్త కాదు, పేడ్ ఆర్టిస్ట్. బాల్క సుమన్ యొక్క మోచేతు నీళ్లు తాగి ఇవాళ ఆయన చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా పాటించి ఇక్కడికి వచ్చి ఈ బడ్జెట్ నిర్మించడానికి కారణం అని చెప్పేసి చెప్తా ఉంది. ఆయన రాష్ట్ర నాయకుడు, సీఎం తర్వాత అంతటి మరి 10 ఏళ్ళు ఏం బీకి ఇవాళ ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయలేదో నేను అడుగుతా ఉన్నాం. మరి ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 5 ఏళ్ళు 10 సంవత్సరాల కాలం లోపల ఈ బ్రిడ్జిని ఎందుకు పూర్తి చేయలేకపోయాడో ఇక్కడ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి 14 నెలల కాలం లోపలనే వివేక్ వెంకటస్వామి గారు గెలిచిన తర్వాత దీనికి పనులు అనేటువంటి చాకచక్యంగా చకచక నడిచి అటు ఆర్ఎండ్తోని ప్రతి ఒక్కరితో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి దీనికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏ విధంగానైతే దీనికి ముందు సాగించగల దీనికి ఆయన నిన్న ఒకటి మాట చెప్తా ఉన్నాం. దీనికి ఇటు పక్కన ఉన్నటువంటి రైతులకు 56 లక్షల రూపాయల యొక్క కంపెన్సేషన్ ఏదైతే ఉందో ఆ కంపెన్సేషన్ ఘనత వివేక వెంకటస్వామి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా బాల్క సుమన్ అనేటువంటి మొగడైతే 5 వైపు కాంపెన్సేషన్ ఇప్పించి ఇటు కాంపెన్సేషన్ ఎందుకు ఇప్పేయలే? ఇంకొక మాట అడుగుతాను, ఆయన కాంపెన్సేషన్ ఇప్పేకోక ఎవరైతే భూమి కోల్పోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరినీ